ఈ మొక్కను చూడండి. నేను మీ శారదా టైలర్ని. మల్లె చెట్టు అండి. ఇదంతా మల్లె చెట్టు, పెద్ద పొద అన్నమాట. ఈ చెట్టు నేను ఎప్పుడంటే విజయవాడ నుంచి ఆర్డర్ చేసి, ఇప్పుడు కాదు, ఒక 10-12 సంవత్సరాలు అయింది అన్నట్టు. ఈ చెట్టుని విజయవాడ నుంచి ఆర్డర్ చేశాను. పెద్ద పెద్ద పువ్వులు వస్తాయి అన్నారు. సరే అని దీని తల్లి చాలా పెద్ద మొదలైందన్నట్టు. ఆ మొదల్ని తోమేసి పడేసాను. అప్పుడు ఒకసారి బాగా పెద్ద పాములు అవన్నీ వస్తుంటే తీసేసిన. అప్పుడు చిన్నది గొండి ఇంత పిలక ఉంచిన. ఆ ఇంత పిలక మళ్ళీ ఇంత పెద్ద పొద అయింది అన్నట్టు. అప్పుడు ప్లేస్ కొంచెం అంత బాగు చేసి డోజర్లు పెట్టి తీపిస్తుంటే ఒక 5-6 ట్రాక్టర్లు మట్టి పోయించినాం లేండి. ఆ మట్టిలో బూడిపోతుందని చెట్టు తోమేసి వేరే వాళ్ళకి ఇచ్చిన. దాని పక్కన ఉన్న చిన్న పిలకను తీసి మళ్ళీ ఇదే ప్లేస్లో పక్కన నాటేసాను. చూడండి అసలు ఎన్ని మల్లెపూలు పూస్తాయి అంటే. ఇప్పుడు నేను ఈ చెట్టుకి ఏంటంటే కొంచెం దుక్కుమందు పొటాషియం తెచ్చిన, వేద్దామని చూసిన. కానీ ఈ పువ్వులు మనం సాయంత్రం పూట పోసామనుకోండి, ఇచ్చవు అసలు. పెద్ద పెద్ద పువ్వులు చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. అయితే నీళ్లు పోయకోకుండా ఉండాలండి. మనం ఒక 5-6 నెలల ముందు నీళ్ళు పోయకుండా ఉండాలి. ఉంటే చెట్టు మొత్తం మొగ్గ ఇట్లా తొడుగుద్ది అన్నట్టు. అయితే ఆ తర్వాత నిన్నంతా ఇట్లా పుచ్చులు లాంటివి అట్లా వస్తే తీసేసి చాలా వరకు అవి తీసి చంపిన అన్నట్టు. మనకేది దొరుకుతుంది చంపేసేయాలి. పురుగు లాంటిది ఇగో ఇట్లా వచ్చింది చూడండి, దీన్ని తీసేసి కాలు కింద తీసి నలిసేసి చంపేయాలి. ఇందులో చిన్న పురుగు లాంటిది ఏదైనా వచ్చినా కానీ మళ్ళీ చెట్టు మొత్తం వ్యాపిస్తుంది కదా. ఆ విధంగా మనం ఇంట్లో మరి మన దగ్గర మందులు ఇవన్నీ ఉండవు కదా, చెట్లకేసే మందులు. చూడండి అసలు ఎంత బాగా పూసినాయి పువ్వులు, అసలు మల్లె పువ్వులు చూసారా, పెద్ద పెద్ద పువ్వులు. ఇందులో 4 కనకాంబరాలు, ఇదిగోండి చామంతి చెట్లు. నీళ్లు పోసి చక్కగా దేవుడి దగ్గర కడగటానికి వచ్చానులేండి. ఇలా మంగళవారం కదా కడిగాను. చూడండి చిన్న చిన్న చెట్లు కూడా నీళ్లు పోసేసి నేను చావకుండా బతికిస్తా. ఎండాకాలం అయినా ఏ టైం అయినా సరే. చూడండి 4 కనకాంబరాలు వేసి ఆ మల్లెపూలు కట్టుకుంటే మనం కొనుక్కునే పని లేదండి. చామంతి పువ్వులు కూడా చూడండి. నేను ఎక్కడి నుంచి ఒక మొక్క తీసుకొచ్చిన ఆ మొక్కని ఇంతకుముందు చాలా రకాలు కొన్నాను నేను. మొక్కలన్నీ చనిపోయినాయి. అయితే ఎక్కడి నుంచి మొక్క తీసుకొచ్చినా ఆ మొక్కను అస్సలు పోకుండా సాగుతా అన్నట్టు నేను చాలా జాగ్రత్తగా. అంటే 4 రోజులు మిషన్ కుట్టినా కానీ 5వ రోజు వచ్చి నీళ్ళు పెడతా. ఇది కూడా కనకాంబరాలు. ఈ గుండు మల్లెలు ఎప్పుడో చూశారు కదా మీరు, గుర్తొచ్చిందా? ఈ గుండు మల్లెలు ఇవి ఒక రకమైనవి అన్నట్టు. ఇది కూడా నేను ఇప్పుడు ఈ చెట్టుకు మల్లె చెట్టు ఇంకా పూలు బాగా పూయటం కోసం పొటాషను దుక్కి మందు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 5-6 నెలల కింద తెచ్చి డబ్బాలో తడి తగలకుండా దాసాను. ఇదేం చేస్తానంటే నేను ఒక 1 ఇయర్ దాకా దాచుకొని తేప కొంచెం చెట్లకి. ఇదిగోండి చెట్టు ఇంత దూరం ఉందిగా, ఒక మొగ చెయ్యి అంటే మన ఇట్లా చూస్తే ఒక 3 జానలు 2 జానలు వ్యవధిలో ఇట్లా గుంట తీసి వేయాలి. వేసి నీళ్లు పెట్టాలి. అంటే ఒకే దగ్గర కాదు, ఇటు కొంచెం ఇంకొక భాగంలో ఇగోండి ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంత దూరంలో ఒకే దగ్గర మరింత వేయకూడదు. ఈ పొటాషియం దుక్కు మందు వేసి నీళ్లు పెట్టినాం అనుకోండి, చెట్టు పువ్వులు బాగా వచ్చింది. అంటే ఇట్లా 2 మిక్సింగ్ చేసి ఇగోండి ఇట్లా గుంట తీసి ఈ గుంటలో ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్, ఇట్లా ఈ గుంటలో వేసినాం అనుకోండి, అది రోజు కొంచెం నీళ్లు తీసుకుంటుంది చక్కగా. తీసుకొని చెట్టు బాగా ఇప్పుడు మోటార్ వేసాను, పైపు అరటి చెట్ల మొదళ్ళల్లో వేసాను. ఇది కొంచెం ఉంది, ఇది మాత్రం వేరే. ఇదిగోండి ఈ చెట్టుకి గులాబీ చెట్టు దగ్గర ఇంత లెక్క దూరంలో వేస్తా. చాలా దూరంలో వేయాలి గులాబీ చెట్లకి, ఎందుకంటే మల్లె చెట్టు తట్టుకున్నంత గులాబీ చెట్టు తట్టుకోదు. అందుకని వీటికి చాలా దూరంలో ఈ పై భాగంలో ఇక్కడ వేసాను అనుకోండి, చక్కగా వీటికి రోజు చక్కగా మంచి బలం వచ్చింది అన్నట్టు. పొటాషియం దుక్కు మందు ఇలాంటివి వేస్తే చూడండి ఎంత బాగుందో. చూసారుగా, ఇట్లా వేసేస్తే మంచి బలం, పువ్వులు బాగా పూస్తాయి మనకి. ఇగోండి పుదీనా చిన్న మొక్క తెచ్చేసిన, మనం గబాన్ని ఏదైనా కూర వండుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళిపోతాను అన్నట్టు నేను. చూస్తారు కదా ఫ్రెండ్స్, అరటి చెట్లలో పైపు నడుస్తుంది. ఇప్పుడు నేను ఈ దుక్కి మందు చూడండి 100 అతుకులు పెట్టాను. ఏంటంటే పైపు మొత్తం తెగిపోయి. ఇగోండి దుక్కి మందు వేసిన కాడ కొంచెం అట్లా నీళ్లు పెట్టాలి, కొంచెం నీళ్లు పెట్టాలి. అంతకన్నా ముందు ఇవన్న చెట్టుకు కూడా బాగా బలంగా పెట్టాలి నీళ్లు. మొన్న పెట్టాను. అయినా సరే ఇదిగోండి ఇట్లా నేను ఇంకొక కొమ్మ అంటు తొక్కాను, గులాబీ చెట్టు కొమ్మ. ఎందుకంటే ఒకే కొమ్మకి అట్లా పోస్తే ఇదిగో రకమైన గులాబీ. ఈ చెట్టు తెచ్చి నేను ఒక 10 సంవత్సరాలు అయింది, కానీ పాపం ఇది ఒక్కటి బతికింది చచ్చిపోకుండా చక్కగా. ఇదిగోండి ఈ వ్యవధిలో డైరెక్ట్గా నీళ్ళు పెట్టకుండా పెట్టమాకండి. నీళ్ళు బాగా 2-3 రోజులు పెట్టిన తర్వాత ఈ దుక్కు మందు ప్లాన్ చేయండి. అప్పుడు ఏమైందంటే చెట్టుకు ఒకేసారి వీటు రాకుండా ఉంటుంది. దీన్ని కొంచెమే వేసిన తర్వాత అది కరగాలి. ఆ తర్వాత చెట్టుకు బాగా నీళ్ళు పెట్టండి చెట్టు మొదట్లో. అప్పుడు ఏమైందంటే దీని వీటిని అది తట్టుకోగలుగుతుంది. ఇప్పుడు నేను ఈ పువ్వులన్నీ కోస్తాయి, కొంచెం మీకు చూపించేసి పువ్వులన్నీ తెంపుతాను. చూసారు కదా, ఇట్లా మనం దుక్కు మందు పొటాషియం ఇట్లా వేయాలంటే చెట్లకి ఈ విధంగా వేసుకోవాలి. అప్పుడు చెట్టు ఎక్కడ ఇది అవ్వదు. ఇదిగోండి ఈ గిన్నెకి నీళ్ళు వేస్తా, పువ్వులు కోసి ఇందులోనే వేస్తాను.
ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు కొంచెం ఎండగా ఉంది కదా, ఆ పువ్వుల కోసం అందులో వేస్తే ఎండిపోకుండా ఉంటాయి చక్కగా. చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శారదా టైలర్ని. 1 minute అయిందా? టైం ఎంత అయింది చూసారా ఫ్రెండ్స్? మన పువ్వులు ఎన్ని పువ్వులు వెళ్ళాయి చూడండి. మల్లెపూలు ఒకే ఒక చెట్టుకండి. ఇప్పుడు ఇందుకు ముందు అవన్నీ వేసాను కదా, ఇంతకన్నా 2 అంతలు వస్తాయి అన్నట్టు. ఇట్లా గడికి పెట్టామనుకోండి, మనం ఇంకా 1-2 గంటలకి దేవుళ్ళ కడబెట్టవచ్చు. చక్కగా మాల కట్టిన పువ్వులు అనేది ఓడదు అన్నట్టు. నీళ్ళలో వేస్తే పువ్వుకి బిగు వచ్చిద్ది, అంటే ఇట్లా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నట్టు. చూడండి ఎంత బాగున్నాయో చక్కగా. ఇట్లా నల్లగా వచ్చిన పువ్వులు ఏదైతే ఉందో వీటిలో పురుగు ఉన్నట్టు. మనం దీన్ని తీసేసి చెట్టుకున్నప్పుడైనా సరే, కోసినప్పుడైనా సరే తీసేసి చంపేసేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శారదా టైలర్ని.